9 సంవత్సరాల ముఖ్యమంత్రి 9 సంవత్సరాల ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన 3 సంవత్సరాల్లో పరిపాలన ఈ రోజు 30 సంవత్సరాలు వెనుకపోయింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహానేత ఆశయం ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి, ప్రతి కుటుంబాలు రైతన్న బాగుండాలి, విద్యార్థి బాగుండాలి, యువత బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా హాయిగా రేపటి దినం గురించి ఆలోచించకుండా హాయిగా ఉండాల్సిన పరిస్థితులు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కల్పిస్తే ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టము, మనందరి దురదృష్టము మనకు దూరం కావడానికి ఈ కాంగ్రెస్ తెలుగుదేశం కుట్రలో భాగంగా మనందరినీ వదిలేసిపోయాడు. ఆ తర్వాత 3 సంవత్సరాల్లో ఈరోజు కాంగ్రెస్ తెలుగుదేశం పూర్తిగా ప్రజా పరిపాలన విధానాన్ని పక్కన పెట్టేసి ప్రజల గురించి ఆలోచించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల నుంచి దూరం చేయాలి, ప్రజల నుంచి దూరం చేసి రేపు ఎలక్షన్ లో కనీసం డిపాజిట్ అన్న దక్కించుకోవచ్చనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ తెలుగుదేశం కుట్ర చేస్తా ఉంది. కుట్రలకు 3 సంవత్సరాలు పూర్తయినాయి. మన నేత జగన్మోహన్ రెడ్డి గారు 4 గోడల మధ్యకు పంపించి 100 రోజులను పూర్తి చేసుకున్న సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ తెలుగుదేశానికి ఈ విద్యార్థి పోరు, ఈ హైదరాబాద్ నుంచి మీ సంబరాలు ఎంతో కాలం మిగలవు. కాపీ కొడుతూ బతుకుతున్న తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడిని అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మహానేత రాజశేఖర రెడ్డి గారు, అంతకంటే ముందు ఎన్టీ రామారావు గారు మహానేతలైతే ఈ ఇద్దరిని తలదన్నే నాయకుడు మన నేత జననేత జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుని నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం. అలాంటి నాయకుడు ఈ రోజు 4 గోడల మధ్యన కాదు, రాష్ట్ర నలుమూలల మన గుండెలో ఉన్నాడనే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ పెడితే ఈ గాలిలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పదవి కూడా ఈ రోజు గాల్లో ఏలాడుతా ఉంది. కాంగ్రెస్ ను కాపాడుతూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన గాల్లో వేలాడుతున్న తన పదవి కొరకు, తన సీట్ల కొరకు ఈ రోజు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలంతా, మంత్రులంతా ఈ రోజు చూస్తా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఇందిరమ్మ బాట అని బయలుదేరాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రజల దగ్గరికి వెళ్తే అక్కడ కాపీ కొట్టడం తప్ప ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కొరకు మన నేత జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ రోజు అందరి మాతృమూర్తి లాంటి మన రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు విద్యార్థుల కొరకు పోరు చేస్తా ఉంటే ఆ ప్రకటన వెలువడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చివరికి ఈ రోజు పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఏదో ఒక మొక్కుబడి కార్యక్రమం చేసేస్తే చేతులు దులుపుకునే